మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఈరోజు ఎగ్గు పెట్టలేమమ్మా. మామూలు సాంబారు పప్పు పచ్చడి అవి పెట్టారంతే. ఏమడితే రాత్రికి ఫుడ్ ఫస్ట్ అన్నాడమ్మా. ఇంక మధ్య ఒక గ్లాస్ తాగేసి బయలుదేరేసాము కాలేజ్కి. కాలేజ్ నుంచి వచ్చేసామమ్మా. దోబి వచ్చినాడు. ఇంక నేను రూమ్కి వచ్చేసి ఇంక దోబి బట్టలు ఎత్తుకొని వాడిది నాకు కీసిపోయిందంటే నేనే దోబి బట్టలు డంబులు ఎత్తుకొని వచ్చి పగలు కొట్టేసామమ్మా. నీట్గా అసలు ర్యాక్ ఏం కాకుండా పగలు కొట్టేసి తీయేసామమ్మా. నేను దోబి బట్టలు ఎత్తుకొని కిందకు వచ్చేసిన. ఇంక వేస్తానే పక్కనే ఉందమ్మా దోబి బట్టలు. అదృష్టమా ఫస్ట్ టైం దొరికిందమ్మా. ఇంక రాయేసి ఏమేమి వేసినాడు అలా పెట్టేసి వేసినామమ్మా. ఇంకెడు చూడు వినీకొండ. ఇంక పోయినసారి వేసిన ఎత్తుకొని ఇంక నేను రూమ్కి వచ్చేసినామమ్మా. ఇంక నైట్ అయిపోయింది. ఇంక ఈరోజు ఫుడ్ వచ్చి చపాతి అదే రైస్ పెట్టాము. ఇంక అట్లా వైట్ రైస్ పెరిగనము రసము ఇప్పుడు మామూలుగా ఇంక ఊరగాయ ఉప్పు కూడా మామూలుగా. ఇంక టేస్ట్ విషయానికి వస్తే చపాతి బాగుందమ్మా. రైస్ పర్వాలంతే. అంటే పెరుగన్నం ఒక గంట పెట్టించుకునేసిన. ఇంక బాదం పాలు పెట్టానమ్మా. ఒక గ్లాస్ బాదం పాలు పట్టుకొని రూమ్కి వచ్చేసిన.